ధర్మ సందేహాలు సమాధానాలు. విష్ణు సహస్రనామాలలో శర్వః, శంభుః, ఈశ్వరః, స్థాను, రుద్ర మొదలైన శివనామాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందువల్ల? శర్వ అంటే లయకర్త, శంభు అంటే శుభకారకుడు, ఈశ్వర అంటే పాలకుడు, స్థాను అంటే అచలుడు, రుద్ర అంటే దుఃఖ విమోచకుడు. విష్ణువు పనులే ఇవి. పైగా ఈ నామాలు విష్ణువి అయినట్లే ఈ నామాల వాచ్యుడు. శివుడు కూడా విష్ణువే. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, శివుడంటే శాశ్వత శుభ స్వరూపుడు. శివుడు సర్వవ్యాపకుడే, విష్ణువు శుభ స్వరూపుడే. విభిన్న కార్యాల కోసం విభిన్న రూపాలు అంతే. మనం ఉపాసించే దైవమే సర్వదేవతల సమాహారం. ఈ కారణం చేతనే శివ సహస్రంలో విష్ణునామాలు కనపడతాయి. దేవతలందరైనా దైవత్వం ఒక్కటే. ఆ దైవత్వాన్ని మనం అభీష్ట దైవంలో దర్శించాలి. అందుకే హరి అవతారములే అఖిల దేవతలు అన్నాడు అన్నమయ్య. దేవతా భేదం పాపకారకం. ఆ భేద దృష్టి పోవడానికి ఈ సహస్రనామాలు ఇలా ఉపదేశిస్తున్నాయి. అన్ని నామాల తాత్పర్యం ఒక్కటే, అది పరమాత్మ ఒక్కడే అని అర్థం.